భూస్థుతి. నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రమాదం జరిగినప్పుడు కూడా దేనివల్ల ఉపద్రవం వస్తుందంటే ఓ ఎముక విరిగిపోవచ్చు, లేకపోతే చర్మం తెగిపోవచ్చు, రక్తం కారచ్చు, ఒక్కొక్కసారి తలకాయ పగిలిపోవచ్చు కూడా. అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది. అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగానే ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుందిట, నేను సహజంగా అందరికీ తల్లినే, కానీ వీడు నా యందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు. అందుకే మీరు కొందరి విషయంలో గమ్మత్తు చూడండి, వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవదనుగ్రహం కలగడం. అంటే పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది, భూమి మీద పడిపోతారు, కానీ మరణం సంభవించదు, చిన్న దెబ్బతో తప్పుకుంటారు. ఎక్కడంటే భూమి యందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది, భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది, అన్నీ సక్రమంగా జరుగుతాయి. అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు, అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మా నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి, కుడికాలు పొంగిపోతుంది భూదేవి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే